ఈ నెల 27 లేదా 29వ తేదీన మరో 2 గ్యారంటీలను అమలు చేయబోతోంది ప్రభుత్వం. గృహజ్యోతి, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాల అమలు కోసం ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. కారణం లేకుండా కరెంటు బంద్ చేస్తే ఆఫీసర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే కుట్రలను సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో గృహజ్యోతి, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 27 లేదా 29వ తేదీన 2 పథకాలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విధి విధానాలపై కేబినెట్ సబ్ కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. గృహజ్యోతి, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు వెంటనే అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాలన్నారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల ఖాతాకు బదిలీ చేయాలా లేక ఏజెన్సీలకు చెల్లించాలా అనే అంశాలపై చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. అడ్డంకులు, ఇబ్బందులు, సాధ్యాసాధ్యాలపై సివిల్ సప్లైస్, ఆర్థిక శాఖ అధికారులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. లబ్ధిదారులకు అనువైన విధానాన్ని అనుసరించాలని అధికారులకు సూచించారు. అవసరమైతే గ్యాస్ సిలిండర్స్ పంపిణీ చేసే ఏజెన్సీలతోనూ చర్చలు జరపాలన్నారు. ఎలాంటి అనుమానాలు, అపోహలకు తావు లేకుండా గృహజ్యోతి పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. తెల్ల రేషన్ కార్డు ఉండి 200 యూనిట్ల లోపు ఇంట్లో కరెంటు వాడుకునే వారందరికీ పథకం వర్తింపజేయాలని చెప్పారు. మార్చి మొదటి వారం నుంచి విద్యుత్ బిల్లులు జారీ చేసేటప్పుడు అర్హులకు 0 బిల్లులు జారీ చేయాలని తెలిపారు. ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తుల్లో కార్డు నెంబర్లు, కనెక్షన్ నెంబర్ల తప్పుల కారణంగా 0 బిల్లుకు అర్హత కోల్పోయిన వారెవరైనా ఉంటే సవరించుకునే అవకాశం ఇవ్వాలని సూచించారు. విద్యుత్ బిల్లు కనెక్షన్ సెంటర్లు, సర్వీస్ సెంటర్లలో ఈ సవరణ ప్రక్రియను చేపట్టాలని చెప్పారు. ప్రతి గ్రామంలోనూ ప్రజలందరికీ తెలిసేలా విద్యుత్ శాఖ తగినంత ప్రచారం కూడా చేపట్టాలన్నారు. పథకాల అమలు కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఎంపీడీఓ, తహసీల్దార్ ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 6 గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం అందించే మహాలక్ష్మి, ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచే పథకాలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఎలాంటి కారణం లేకుండా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పుడున్న అవసరాలకు సరిపడేంత విద్యుత్ను రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తోందన్నారు. ప్రభుత్వం తరఫున ఎక్కడ కూడా విద్యుత్ కోతలను విధించడం లేదని స్పష్టం చేశారు. ఈ మధ్య పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిపేసిన సంఘటనలపై విద్యుత్ శాఖ అధికారులపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు, విద్యుత్పై దుష్ప్రచారం చేసేందుకు కొందరు కుట్రలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అటువంటి అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంతో పోల్చితే విద్యుత్ సరఫరా పెంచినప్పటికీ కోతలు పెడుతున్నారంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత విద్యుత్ శాఖ అధికారులదే అని చెప్పారు. ఎండాకాలంలో రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని, ఇందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షాభావంతో జలాశయాలు డెడ్ స్టోరేజీకి చేరుకున్న నేపథ్యంలో తాగునీటి సరఫరాలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సచివాలయంలో మంత్రులతో సమీక్ష నిర్వహించారు. తాగునీటి కోసమంటూ నాగార్జున సాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్ 9 టీఎంసీలకు పైగా నీరు తీసుకుపోతోందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై సమగ్రంగా సమీక్షించి వెంటనే కేఆర్ఎంబీకి లేఖ రాయాలని సూచించారు సీఎం. ఇటు జీహెచ్ఎంసీ పరిధిలోనూ తాగునీటికి ఎటువంటి సమస్య లేకుండా చూడాలని ఆదేశించారు. నల్గొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం సందర్శించనున్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను సందర్శించనున్నారు. అక్కడ జరుగుతున్న పురోగతి పనులను పరిశీలించిన తర్వాత అధికారులతో సమీక్ష చేస్తారు. తిరిగి మధ్యాహ్నం హైదరాబాద్ కు బయలుదేరుతారు.